1/2 అంటే ఎంత అండి? 0.5. స్టాప్. మీ అందరిలా లేకపోతే చచ్చిపోవాలా బతకూడదా? నేను మీ ఫ్రెండ్నే కదరా, నాకు కూడా ఆడపిల్లలా ఉండాలనుందిరా. నాది కాని శరీరంలో ఇరుక్కపోయినట్టు ఊపిరాడటం లేదమ్మా. వీళ్ళు రోడ్డు మీదకి వెళ్లాలంటేనే భయపడేలా చేస్తున్నారు. మీ ఇంట్లో బిడ్డ పుట్టక ముందే వాలిపోతారు, లక్షల్లో డిమాండ్ చేస్తారు, డబ్బులు ఇచ్చే వరకు వదిలిపెట్టారు, తలుపులు బద్దలు కొడతారు, ట్రాఫిక్ సిగ్నల్స్ లో కుర్రాలు జేబులు కొడతారు, షాప్ ఓపెనింగ్స్ కి బట్టలు పల్లర్ చేస్తారు, అడిగినంత ఇవ్వకపోతే శాపనార్థాలు పెడతారు. పగలు దౌర్జన్యం, రాత్రి వ్యభిచారం, అది వీళ్ళ పని. డిఫెన్స్ కౌన్సిల్ చాలా ఇన్సెన్సిటివ్ గా మాట్లాడుతున్నారు. ఎవరు ఒకరు చేసిన తప్పుకి అందరినీ జనరలైజ్ చేయకూడదు. మాట్లాడకుండా ఉంటేనే మంచిది. నీకేం తెలుసు సభ్యత గురించి? నువ్వు మొగుడు వదిలేసి రోడ్డు మీద తిరుగుతున్న దానివి. నువ్వు సమాజానికి కళంకంగా నడిచిన దానివి. ఇదేం ఫ్యామిలీ కోర్టు కాదు, సెషన్స్ కోర్టు. నువ్వు రేప్ చేసావా లేదా? లేదు సార్, అమ్మ మీద ఒట్టు. కొట్టిన మాట వాస్తవమే గానీ ఐ డింట్ రేప్ హర్ సార్. ఇన్ఫాక్ట్ ఐ హేట్ హర్. అయినా నా కాళ్ళ మధ్య ఏముందో ఎందుకు సార్ వీళ్ళకి? నా మనసులో ఏముందో ఎందుకు అర్థం చేసుకోరు? మీరు వరంగల్లో జడ్జిగా పనిచేస్తున్నప్పుడు మా కమ్యూనిటీ గొడవల్లో ఇద్దరికి 4 నెలలు జైలు శిక్ష వేశారు, గుర్తుందా అన్నయ్య? ప్రతి ట్రాన్స్జెండర్ వెనక నాలాంటి ఒక పాపాత్ముడు ఉంటాడు. తండ్రి రూపంలో, బంధువుల రూపంలో. జడ్జి గారు, ఈ నేరస్తులకు ఎలాంటి శిక్ష విధిస్తాడో నాకు తెలియదు కానీ నాలాంటి దుర్మార్గులు శిక్షార్హులే, ముమ్మాటికి శిక్షార్హులే. సమాజంలో చిట్టు చివరి వ్యక్తికి కూడా న్యాయం జరగకపోతే ప్రజాస్వామ్యానికి సార్థకత లేదు, యువర్ ఆనర్.